దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఈ వాక్యంలో వ్రాయబడిన మాట, హిజ్కియా దేశ ప్రజలను ఎంతో క్షేమంగా చూసిన వ్యక్తి. తన రాజైన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట హృదయపూర్వకంగా పాటించినవాడు. ధర్మశాస్త్ర విషయంలో ఎటూ తొలగిపోకుండా జాగ్రత్తగా పాటించినవాడు. దేవుని మందిర విషయంలో ఎంతో ఉన్నతమైన ఆలోచన కలిగి ఆయన భయభక్తులు శ్రద్ధ కలిగి దేవుని ఆరాధించినవాడు. దేశ ప్రజలకు ఇంత క్షేమము రావటానికి కారణం దేవుని భయం ఆయనలో ఉన్నది. అలాగనే నీ ప్రియులారా, దేవునిని ఆశ్రయించాడు. ఆయన మనుషుల మీద ఆధారపడలేదు, వేరే రాజుల మీద ఆయన ఆధారపడలేదు, కానీ దేవుని ఆశ్రయించాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా దుర్గమని నమ్మాడు. నన్ను కాపాడేది, దేశాన్ని కాపాడేది ఆయనను విశ్వసించాడు. గనుక యథార్థమైన హృదయముతో దేవుని పని పూనుకున్నాడు గనుక, జరిగించాడు గనుక దేవుడు తన రాజ్యమును ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఆయన యథార్థముగా చేశాడు గనుక ప్రతి విషయంలో హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేశారు. దేవుని బిడ్డ, నీవు దేవుని విషయంలో యథార్థంగా బ్రతుకుతున్నావా? ఇంకా లోటుపాటులు ఉన్నాయా? ఆలోచన చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ లోకమును స్నేహిస్తూ దేవునిని ఆశ్రయించానని ఒకవేళ యథార్థమైన రీతిలో లేకపోవచ్చునేమో. ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రభు సహాయం చేస్తారు. ప్రతి సమస్య నుండి విడిపిస్తారు, ప్రతి రోగం నుండి విడిపిస్తారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఎటువంటి సమస్యనైనా కనురెప్పపాటులో పరిష్కరించి నీకు జవాబిచ్చే దేవుడు ఆయన. మరి మనకు ముందుగా మాదిరికరంగా హిజ్కియా రాజు ఉన్నారు కదా, మనము కూడా ఆ మాటను ఆలోచించాలి. అన్ని విషయాల్లో యథార్థంగా, ధర్మశాస్త్ర విషయంలోనేమి, దేవుని ఆశ్రయించటంలోనేమి ఆయన యథార్థతగా ఉన్నాడు కనుక దేవుడు అతను వర్ధిల్ల చేశాడు. మనలను వర్ధిల్ల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా కరుణించి దీవిస్తాడు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. హిజ్కియా ఎంత యథార్థ హృదయముతో నిన్ను ఆశ్రయించి ధర్మశాస్త్ర విషయంలో ఎటు వైదొలిగిపోకుండా లోబడ్డాడు గనుక నాయన అన్ని విషయాలు ఆయన వర్ధిల్ల చేశావు. ఈ ఉదయకాలంలో మాతో మీరు మాట్లాడుతున్నారు. మీలో మేము నమ్మకంగా లోబడి యథార్థంగా నీ మాటకు నాయన విధేయత గల బ్రతికితే అన్ని విషయాలు వర్ధిల్ల చేస్తున్న వాగ్దానం చేసావు. అటువంటి దేవుని పొందుకునేవారిగా నీ యందు భయభక్తులు కలిగి జీవించు భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికిని సహాయం పంపించమని యేసు క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.